ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. పోలీస్ రిక్రూట్మెంట్స్ గురించి తెలియచేయడానికి మనతో పాటు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ చైర్మన్ టి నాగేశ్వరరావు గారు, అలాగే సైనిక్ అకాడమీ స్టూడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో రావు గారు చెప్పండి. సో ఇప్పుడు ఈ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దానికి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరిగా ముందుగా వ్యూవర్స్ అందరికీ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ నుంచి పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే యువతకి గొప్ప అవకాశం, మంచి అవకాశం వచ్చింది. పోలీస్ రిక్రూట్మెంట్ మేళా కండక్ట్ అవుతోంది. ఇదేంటంటే గొప్ప అవకాశం. యువత ఎన్నో ఏళ్ల తరబడి వేచి చూస్తూ ఉన్నారు 1000 కళ్ళతోటి రోజును. ఫైనల్గా నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇదేంటంటే ఈ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. అన్నీ విని జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్లికేషన్ ఫిల్ అయ్యే దగ్గర నుంచి చివరి వరకు ఏ తప్పు చేసినా ఈ రిక్రూట్మెంట్లో మళ్ళీ వాడు క్వాలిఫై అవ్వడు. దాని గురించి ఏంటంటే స్టార్టింగ్ అప్లికేషన్ ఫిల్ చేసిన దగ్గర నుంచి చివరి దాకా ప్రతిదీ ఒక క్రమశిక్షణతో చేయాలి. ఎందుకంటే ఇది ఈ ఆన్లైన్ ప్రక్రియలో పెట్టారు. ఇది ఫస్ట్ టైం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దీనికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పద్ధతుల్లో పెట్టారు. దానికి ఏంటంటే 40 పేజీల యాక్చువల్గా నోటిఫికేషన్ విడుదల చేసింది. అది ఏంటంటే వెబ్సైట్లో క్లియర్గా ఉంది. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అదొక బోర్డు కండక్ట్ చేశారు. దానికి ఆ బోర్డుకి ఏంటంటే చైర్మన్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఐపీఎస్, ఆయన చైర్మన్. దానికి ఒక బోర్డు, ఇది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేస్తుంది. దాని గురించి ఏంటంటే యువత ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్లో ఎప్పుడు ఫిల్ చేసుకోవాలి. ఆన్లైన్ ఏంటంటే 11th జనవరి నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. 4th ఫిబ్రవరి వరకు ఈ ఆన్లైన్ ఉంటుంది. ఎందుకంటే 4th ఫిబ్రవరి వరకు వేచి ఉంచొద్దు. ముందుగానే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఎందుకంటే సర్వర్ చాలా బిజీ ఉంటుంది, ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్రక్రియ 4 విధాలుగా ఉందండి. ఫస్ట్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే పిఎంటీ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు. తర్వాత పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు. తర్వాత ఫైనల్ రిటర్న్ టెస్టు. ఈ 4 ప్రక్రియలో ఉంటుంది. ఇదేంటంటే వెల్ నోన్ ఫ్యాక్టర్. ఇదివరకు ఏంటంటే 5 కిలోమీటర్లు ఉంటుందా ఉండదా, 2.5, ఇవన్నీ డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే వెరీ సింపుల్. ఫిజికల్ ఫిట్నెస్లో, ఫిజికల్ మెజర్మెంట్స్లో ముందు చూసుకోవాలి. ఏజ్ గ్రూప్ కూడా క్లియర్ అయిపోయింది. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్లో ఉండాలి. 25 దాటకూడదు, 18 తక్కువ ఉండకూడదు. ఈ 25 సంవత్సరాల యువత అందరూ దీనికి ఎలిజిబులే. దానికి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కొద్దిగా 5 సంవత్సరాలు రాయితీ ఉంది. 30 సంవత్సరాల వరకు వాడు ఎలిజిబుల్ ఏజ్ ప్రకారంగా. అది కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎనీ డిసిప్లిన్, ఎనీ స్ట్రీమ్, ఏంటంటే సిఈసీ అవనండి, ఎంపీసీ అవనండి, బైపీసీ ఎవరైనా సరే దానికి ఎలిజిబుల్. ఎస్టీ ఎస్సీ వాళ్ళకేమో 10th క్లాసే చాలు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా ఇచ్చాడు. కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 1 జూలై 2015. వాడు ఏంటంటే 18 ఇయర్స్ లోపల ఉండకూడదు అనేది ఏంటంటే 2 జూలై 1990 లోపల పుట్టి ఉండాలి. తర్వాత 97, 1 జూలై 97 కట్ ఆఫ్ డేట్. ఈ మధ్యలో పుట్టి ఉండాలి. 25 సంవత్సరాలు వస్తాయండి కరెక్ట్గా. అది ఆ డేట్లు కరెక్ట్గా క్లియర్గా చూసుకుని దానికి అప్లోడ్ చేసుకోవాలి వాడు ఆన్లైన్లో. తర్వాత ఈ ప్రక్రియలో కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మాసివ్ రిక్రూట్మెంట్ 9281 పోస్టులు చాలా బాగున్నాయి. ఇందులో ఏంటంటే పోస్ట్ కోడ్లు కూడా ఇచ్చారు. కోడ్ నెంబర్ 21 నుంచి 26 వరకు కోడ్లు ఉన్నాయి. 21లో సివిల్ పోలీస్కి 1800 వేకెన్సీస్ ఉన్నాయి. రెండో దాంట్లో ఏంటంటే ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, దాంట్లో 2500. ఈ రెండు కలిపే 4500 పోస్టులు అవి ఉన్నాయి. ఈ రెండిట్లోనూ స్త్రీ పురుషులు ఇద్దరు ఎలిజిబులే. ఇందులో 33% స్త్రీలకి ఇది ఉంది, కోటా ఉంది. అందు గురించి అంటే స్త్రీలకి 33% అంటే అరౌండ్ 1800 క్యాండిడేట్స్ని తీసుకుంటారు. ఇది కాకుండా 26 వరకు, కోడ్ నెంబర్ 26 వరకు ఉంది. మొత్తం వచ్చి 9281 పోస్టులు. ఎంత బాగుందో చూడండి. ఎప్పుడెప్పుడేదో చూసేవాళ్ళు అందరూ, యువత అందరూ అప్లై చేసుకోండి. దీనికి ఏంటంటే ఈవెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మంచి సదావకాశం. ఇటువంటి అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ ఎప్పుడు రాదు. నిరుద్యోగంతో ఎంటైర్ గ్లోబ్ ఈజ్ సఫరింగ్. మీ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే కోరిక ఎప్పుడెప్పుడు యూనిఫామ్ వేసుకోవాలని చూసే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఇది కాకుండా ఆర్మీలో కూడా తెలంగాణకి గొప్ప అవకాశం. ఆర్మీలో కూడా రేపు ఫిబ్రవరి 4th కొత్తగూడెంలో
మాసివ్ రిక్రూట్మెంట్ మేళా. దానికి కూడా 8th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కూడా దీనికి కూడా ఎలిజిబుల్ అవుతారు. మాసివ్ రిక్రూట్మెంట్ ఉంది. అందు గురించి ఈ సదవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. నా 35 ఇయర్స్లో ఇన్ని వేకెన్సీస్ ఎక్కడా చూడలేదు. ఎయిర్ ఫోర్స్లో పడ్డాయి, ఎయిర్మెన్ కింద పడ్డాయి, నేవీలో పడ్డాయి, యాఫ్కేట్ పడ్డది, ఎన్డీఏ పడ్డాయి, ఇన్ని పోస్టులు ఉన్నాయి. అందు గురించి నిరుద్యోగ యువత చింత వద్దు. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఉంది నీ చెంత. ఓకే, కాల్ తీసుకుందాము. రవీందర్ ఫ్రమ్ మెదక్. హలో హలో మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్ ఇప్పుడు బీసీ వాళ్ళకు 70% అంటారు కదా సార్. చెప్పండి. 35 మార్క్స్ కి 70% రావాలి, 70 మార్క్స్ రావాలని చెప్తున్నారు కదా. అందులో 75 మార్క్స్ వచ్చిన వాళ్ళకి తీసుకుంటారా, లేకుంటే హైయెస్ట్ ఎవరికి మార్క్స్ వస్తే వాళ్ళకి క్వాలిఫై చేస్తారా? అలా కాదమ్మా. మినిమం క్వాలిఫికేషన్ రిటర్న్ టెస్ట్ ఏంటంటే 200 మార్క్స్ ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 40 మార్క్స్ 40% రావాలి. అంటే 200కి 80 మార్క్స్ రావాలి. క్వశ్చన్ పేపర్ 200కి ఉంటుంది. అదే బీసీ వాళ్ళకేమో 35% రావాలి. ఎస్టీ ఎస్సీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 30% రావాలి. ఇది క్వాలిఫికేషన్, క్వాలిఫైడ్ అవ్వడానికే. ఎక్కువ మార్కులు వచ్చినా కాదు, ఎక్కువ మార్కులు వస్తే యూ విల్ గెట్ ఏ సెపరేట్ మార్క్స్, కానీ యూ హ్యావ్ టు బి క్వాలిఫైడ్ ఫస్ట్. ఇప్పుడు ఈ టెస్ట్లో కూడా ఏముందంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు 5 ఉంటాయి. 5 టెస్టులు ఏంటంటే 100 మీటర్స్, 800 మీటర్స్, లాంగ్ జంపు, షార్ట్ పుట్టు, ఈ 5 టెస్టులు ఉంటాయి. 5లో 3 పాస్ అవ్వాలి. ప్రతి టెస్ట్కి 15 మార్కులు ఉంటాయి. ఇందులో ముందు చేస్తే దాని క్రైటీరియా ఇంటర్వ్యూలో డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఒక చిన్న ఏవి చూద్దాము. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. మీ ఊపిరి ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యం డిఫెన్స్ పోలీస్ సర్వీసులలో ఉద్యోగ అవకాశం. ఇదిగో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ మీకోసం. భారత వైమానిక దళంలో అపార అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావేత్త టిఎన్ రావు సారథ్యం. సేనాదళం, నౌకాదళం, వైమానిక దళం, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో ప్రొఫెషనల్ శిక్షణ, క్రమశిక్షణ, ఉద్యోగ అన్వేషణలో రాణించేలా సుశిక్షణ. హైదరాబాద్ లో సువిశాల ప్రాంగణం, ఆధునిక శిక్షణా సదుపాయాల కల్పన, అనుభవం ఉన్న ట్రైనర్స్, స్పెషల్ డిఫెన్స్ ట్రైనింగ్ కిట్, చక్కటి హాస్టల్ వసతి, బలవర్ధక ఆహారం. ఆ పైన శిక్షణ తర్వాత తక్షణ ఉపాధి కోసం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ సెలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం, తర్ఫీదు పొందండి. డిఫెన్స్ కోర్సులలో తలెత్తుకు నిలబడండి ఉద్యోగంతో. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ సంప్రదించండి. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ నేవల్ హౌసింగ్ బోర్డ్, జల్వాయు టవర్స్, ఇలాచిగూడ, లోయర్ టెంపుల్, హైదరాబాద్. ఫోన్ 9347670142. వెల్కమ్ బ్యాక్. సో ఒక కాల్ తీసుకుందాము. వికాస్ ఫ్రమ్ కరీంనగర్. హలో. ఓకే, సో ఇందాక చెప్పారు ప్రధాన్ మంత్రి యోజన అనేసి, కౌశల్ వికాస్ యోజన గురించి, ఆ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ గురించి చెప్పండి. తప్పనిసరిగా అమ్మా, ఇది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది ఏంటంటే ఇండియా ఈజ్ హైయెస్ట్ పాపులేషన్లో సెకండ్ ఇన్ వరల్డ్. మన పాపులేషన్ వచ్చి 127,65,32,769. చూడండి మాసు ఎంతమంది జనాభా ఉన్నారు. అసలు వరల్డ్లోనే 700 కోట్లు ఉండే దాంట్లో చైనా, ఇండియాకు కలిపి 50% ఉన్నాం. అందులో మనం ఏంటంటే వీఆర్ లక్కీ టు హ్యావ్ యంగ్ ఏజ్ గ్రూప్ 18 to 35 60 కోట్ల మంది ఉన్నాం. కానీ మన దాంట్లో ఏంటంటే స్కిల్, ఒక పనిలో నైపుణ్యత ఉన్న దాంట్లో చాలా పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నాం. కొరియాలో చూసుకుంటే 95% ఉంది, జపాన్లో చూసుకుంటే 300 ఉంది, చైనాలో ఉంటుంది, మనకు వచ్చి ఓన్లీ 3%. దాని గురించే మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన యంగ్ జనరేషన్కి, యూత్కి అప్స్కిల్ చేయడానికి 24 స్కిల్లో 429 జాబ్ రోల్స్కి పెట్టారండి. అందులో సెక్యూరిటీ ఇది వన్ ఆఫ్ ద స్కిల్. మా అకాడమీ ముందు దాంట్లో సెలెక్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అంగులతోటి అన్ని ఎస్టాబ్లిష్ ఉంది కాబట్టి మా అకాడమీ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో ట్రైనింగ్ ఇవ్వడానికి సెలెక్ట్ అయ్యింది. దీనికి ఏంటంటే యూత్ ఈ పోలీస్కి దీనికి తీసుకునేవాడు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. దీనికి 1 పైసా ఖర్చు ఉండదు. ఖర్చు అయ్యేదంతా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన నుంచి వస్తుంది. అతనికి ఏంటంటే బ్రహ్మాండమైన సర్టిఫికెట్ వస్తుంది. ఫస్ట్ సర్టిఫికెట్ వస్తుంది. అది కాకుండా స్కిల్ ఇండియా అని ఒక కార్డు కూడా వస్తుంది. దీని గురించి అది వాడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా జాబు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎల్కేజీ నుంచి 10th దాకా చదువుతాం, నో జాబ్ షూరిటీ. ఇంటర్మీడియట్ చదువుతాం, నో జాబ్ షూరిటీ. ఈవెన్ డిగ్రీ చదువుతాం, నో జాబ్ షూరిటీ. బట్ 8 వీక్స్ నుంచి 12 వీక్స్ కనుక ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కనుక ట్రైనింగ్ చేస్తే 100% జాబ్ వస్తుంది. అందుగురించే దీన్ని ఏమన్నారంటే మోర్ దెన్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అంటారు ప్రధానమంత్రి గారు. అందుగురించి ప్రతి యువత ఏంటంటే దీన్ని గ్రహించాలి.
ఇది రేపు మాసివ్ రిక్రూట్మెంట్ మేళా మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రధానమంత్రి ఎంపీ గారు కూడా వస్తున్నారు, సిహెచ్ మల్లారెడ్డి గారు దాన్ని అటెండ్ అవుతున్నారు చీఫ్ గెస్ట్ కింద. యువత ఇప్పుడు ఎవరైతే యూనిఫామ్ సర్వీసెస్లో చేరాలనుకుంటున్నారో ప్రతి వాళ్ళు రేపు పొద్దున్న మార్నింగ్ నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో రిక్రూట్మెంట్ మేళా జరుగుతుంది. తల్లిదండ్రులు ఇది గ్రహించి మీ పిల్లల్ని దగ్గరుండి తీసుకొచ్చి, ఎందుకంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి కావలసిన కిట్టు, ట్రైనింగు, 4 lakhs ఇన్సూరెన్సు అన్నీ ఇదే. ఓన్లీ వాళ్ళకు తిండికి అయ్యే ఖర్చు మాత్రమే మీరు పెట్టుకోవాలి, మిగతా ఖర్చు అంతా మేమే పెట్టుకుని మేము ట్రైనింగ్ ఇస్తాం. మీకు అయ్యే ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు రీఎంబర్స్మెంట్ అవుతుంది. ఇది ఫ్రీ కాదు, అంటే మీకు ఫ్రీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. కానీ ఇది మంచి సదవకాశం. మా దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటే ఏంటంటే 100% ఇప్పుడు పోలీస్కి అయ్యే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ముందుంటారు. 100% ఇట్ ఈజ్ షూర్. ఎందుకంటే అంతంగా అటువంటి ఇన్స్టిట్యూట్లు, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏకైక సంస్థ. అందుగురించే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో అడుగు పెట్టు, టోపీ పెట్టు, లాఠీ పట్టు. చూడండి ఎలా ఉంటుందో. ఇది మీ కోరిక, మీ చిరకాల కోరిక 100% నెరవేరుతుంది. దీని గురించే మా ఏకైక అకాడమీ మేము ఎప్పుడు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషను ఆర్మీకి కూడా 19th వరకు ఉంది. మేము ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టాం. అందరూ దగ్గరకు వచ్చే 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఈ అకాడమీ కూడా సిటీ చాలా దగ్గరలో, చాలా బహదూర్పల్లిలో ఉంది. ఈ ప్రోగ్రామ్ చూడని వాళ్ళు రేపు మళ్ళీ యూట్యూబ్లో కూడా ప్రోగ్రామ్ పెడతాం. గతంలో కూడా మేము చాలా ప్రోగ్రాంలు పెట్టాం. కానీ ఈ ప్రోగ్రామ్ స్పెషల్లీ పోలీస్ రిక్రూట్మెంట్కి, ఆర్మీ మేళాకి, దీనికి అన్నిటికీ సంబంధించింది. ఒక్కసారి టీఎన్ఆర్ సైనిక ఏదైనా మనం వింటే అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. అది కళ్ళతో చూసేదే కన్ఫర్మేషన్. ఆ కన్ఫర్మేషన్ మీకు 100% చూడాలంటే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ రండి, ఒకసారి ఎలా ఉంటుందో చూడండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, మీ క్వశ్చన్ అడగండి వికాస్ గారు. ఓకే, చెప్పండి వికాస్ గారు. వికాస్ గారు చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి, వినపడుతోంది. సో ఈ పోలీస్ జాబ్స్లో అమ్మాయిలకి ఏ విధంగా ఉంది? తప్పనిసరిగా అమ్మా, అదే నేను ముందు చెప్పాను కదా, ఈ కోడిఫికేషన్లో, పోలీస్ కోడిఫికేషన్లో, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వలేం మనం. ఈ ½ an hour టైంలో మనం అంతా ఇవ్వలేం. ఈ లేడీస్కి 33% ఉంది. ఓన్లీ 2 కోడ్లోనే తీసుకున్నారు, కోడ్ నెంబర్ 21 and 22. అదేమిటంటే ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు, సివిల్ పోలీసు. ఈ రెండిట్లో 4500 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 33% లేడీస్కే. లేడీస్ ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇది, హైట్ కూడా 5 feet. వాళ్ళకి ఏజ్ గ్రూప్ 18 to 25. ఎస్టీ ఎస్సీ మళ్ళీ వాళ్ళకి 5 years రాయితీ ఉంది. కాకుండా మూడు దాంట్లో 2 పాస్ అవ్వాలి ఫిజికల్ ఎఫిషియన్సీ. ఒకటి షార్ట్ పుట్, 100 meters రన్నింగ్. 100 meters రన్నింగ్ 20 seconds అవ్వాలి. 100% ప్రాక్టీస్ చేస్తే 20 seconds కంప్లీట్ అవుతుంది. షార్ట్ పుట్ ఎంత ఉండదు, 4 kgs షార్ట్ పుట్. చాలా 3 మీటర్ల 75, 3.75 meters విసరాలి. ఎంత సింపుల్ అండి. అందుగురించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఓఎంసీ క్వశ్చన్ షీట్లో రాయవలసి వస్తుంది. బ్లూ బాల్ పాయింట్ పెన్ పట్టుకెళ్ళాలి. దాంట్లోనే 200 questions ఇవ్వాలి. నో నెగిటివ్ మార్క్స్. ఎక్సలెంట్ అనమాట. ఇంత అవకాశం మళ్ళీ రాదు, ఇన్ని వేకెన్సీస్ రాదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సురేష్ ఫ్రమ్ ఖమ్మం. హలో హలో సురేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, చెప్పండి సురేష్ గారు. సార్ ఇప్పుడు బీసీకి రిజర్వేషన్ వర్తిస్తుందా సార్? వర్తిస్తుందండి. అందులో క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో చూడండి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ, బీసీడీ అన్నీ ఉన్నాయి. దానికి ఎంతంత ఏమేమి ఇచ్చారో రాయితీలు చాలా ఉన్నాయి. ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ board.in కొడితే చాలు, www. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సాగర్ ఫ్రమ్ కరీంనగర్. హలో హలో మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేము వచ్చేసి మా డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. ఓకే, మాకు వచ్చేసి ఇది వరకు నేను ఆల్రెడీ ఆర్మీ రిక్రూట్మెంట్కి వెళ్తే వచ్చేసి ఒకసారి కరీంనగర్లో పెట్టినప్పుడు వచ్చేసింది రైట్, కొత్తగూడెంలో పెట్టినప్పుడు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చేసారు రైట్. అది ఏంటంటే పబ్లిక్ని బట్టి చూస్తూ ఉంటారండి. హైట్ వాళ్ళు పెంచుతూ ఉంటారు, వాళ్ళది ఫైనల్ డెసిషన్. మనం ఏమీ అనలేము, ఎందుకు చేసావు అన్నది మనం ఏమీ చేయలేము. అదే నీకు మెడికల్గా అవుతే మెడికల్ దానికి నువ్వు ఛాలెంజ్ చేయొచ్చు కోర్టుకు వెళ్ళి. కానీ ఈ హైట్ దాని గురించి ఫైనల్ అథారిటీ. రేపు పోలీసుది కూడా రిక్రూట్మెంట్ బోర్డు ఏదంటే అదే ఫైనల్. అందు గురించి మనం ఒకసారి అయ్యింది అవ్వకూడదు. పబ్లిక్ని బట్టి ఆ జనం వచ్చేంతే తగ్గుతూ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కానీ 5 feet 5 inches ఆర్మీకి ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాగర్ ఫ్రమ్ కరీంనగర్. హలో 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 చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో చెప్పండి.
సార్ బీసీబీ వాళ్ళకి ఎస్ఎస్తో ఉందా సార్? ఉందమ్మా, అదే చెప్తున్నా నేను, ఉంది. మీరు అందులో చూడండి, నోటిఫికేషన్లో బోల్డ్ అని ఇచ్చారు, 40 పేజీలు ఉంది నోటిఫికేషన్. 40 పేజీలు లేకపోతే మా అకాడమీ ఒకసారి రండి, మొత్తం అన్ని టెస్టులు ఉచితంగా చేస్తాం మేము. మెడికల్గా ఫిట్ అవుతావా లేదా మొత్తం అన్నీ ఉంటాయి. ఓకే, లలిత్ కుమార్ గారు చెప్పండి, మీరు ఎప్పుడు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ జాయిన్ అయ్యారు, ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు? ముందుగా V6 ఛానల్ వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. టీఎన్ఆర్ అకాడమీ నేను లాస్ట్ మంత్ V6 ఛానల్ ద్వారా రావు సార్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చూసి నేను కాల్ చేసి టీఎన్ఆర్ అకాడమీకి వెళ్ళాను. సార్తో అప్రోచ్ అవ్వాను. సార్ చెప్పినాడు కోర్సు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ కోర్సుల సర్వీస్, పోలీస్ మరియు ఈ కోర్సుల గురించి వివరాలు చెప్పారు. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు ఇచ్చారు. సో నాకు అప్పుడు ఫస్ట్ నేను సార్ ఇంటర్వ్యూ చూసినప్పుడు నా మైండ్లో వచ్చిన థాట్ ఒకటి, ఎవరైనా వాళ్ళ అకాడమీ గురించి 100% రిజల్ట్ అని చెప్తారు. కాకపోతే నేను డైరెక్ట్గా వెళ్ళి సార్తో కన్సల్ట్ అయ్యి ఆ కోర్సుల వివరాల గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సార్ చెప్పింది ఎంతో తక్కువ. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ మరి ఫుడ్ ఎంతో ఎక్సలెంట్గా ఉంది సార్. ఫుడ్, అకామిడేషన్ ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మనకు రావు. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ లాంటి ఇంకొక అకాడమీ ఉండదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అకాడమీ. ఇంకొకటి వచ్చేసి ఫిజికల్ స్టూడెంట్ అనేవారు 90% వచ్చినా కానీ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ రాసినా తను క్వాలిఫై అవుతారు. కానీ ఫిజికల్ టెస్ట్కి వచ్చేసే వరకు తను ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఫిజికల్గా అంత మనకు ట్రైనింగ్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంది. ఇంకొకటి వచ్చేసి మన అక్కడ స్టాఫ్ సార్ డైలీ ఎంత బిజీగా ఉన్నా 30 minutes మా కోసం క్లాస్కి ఎవ్రీడే 30 minutes మా కోసం వచ్చి స్పెండ్ చేసి పాజిటివ్ ఎనర్జీని మాకు చెప్తారు, కాన్ఫిడెంట్గా ఉండమని చెప్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గల సర్వీస్ స్టాండర్డ్ లివింగ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాకు బ్రీఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను PMKVIలో నేను 1 month కోర్స్ కంప్లీట్ చేశాను. సో దీని ద్వారా నాకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే సార్ చెప్పినట్లుగా ఇది అన్ఆర్మ్డ్ సెక్యూరిటీ సర్వీస్ గార్డ్ది. సో ఇది వచ్చేసి సార్ ఇది కోర్స్ కంప్లీట్ అయినంత వరకు మాది పని అయిపోయింది అన్నట్టు కాకుండా కొత్తగా సార్ కంపెనీస్ని ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీస్ కావాలో, ఎవరికైతే సెక్యూరిటీ కావాలో అలాంటివి కూడా ఆపర్చునిటీస్ సార్ ద్వారా మేము పొందగలుగుతున్నాం. అది ఓన్లీ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ వాళ్ళే చేయగలరు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో శ్రీను గారు చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు శ్రీను సార్, మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాండి. హలో మెచ్చారు, చెప్పండి సార్. నాకు ఎప్పటి నుంచో పోలీసు వాళ్ళని చాలా కోరిక సార్ నాది. ఓకే తమ్ముడు, నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది సార్. కాకపోతే కొంచెం చిన్నది ఏంటంటే ఆల్రెడీ 2006లో ఒకసారి అటెండ్ అయింది సార్. ఓకే, ఒకటి మన హైట్ తక్కువ ఉందని చెప్పేసి వెళ్ళలేదు సార్. అది ఒకసారి చూసి మా అకాడమీ రా, నీకు అన్ని చూసి చెప్తాం. 127.7 centimeters ఉండాలంటే 5 feet 5 inches ఉండాలి. ఓకే, సో సైనిక్ అకాడమీ గురించి చెప్పండి. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా కాంటాక్ట్ చేయాలి, అలాగే ట్రైనింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ వేసామమ్మా. ముందు ఏంటంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఇది అంటే ప్రతి వాళ్ళు ఒక భయపడతారు, ఎంతంత పే చేస్తారు ఏదని, ఏమీ చెంతొద్దు అటువంటిది. ఇది నాట్ ఏ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే వెల్ ఎక్స్పీరియన్స్ నాది, ఎందుకంటే డ్రీమ్. నేను అలాగే యూనిఫామ్ వేసుకున్నాను. తక్కువ ఎడ్యుకేషన్ తోటి, మినిమం ఎడ్యుకేషన్ తోటి ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళ జీవితంలో బోల్డ్ని కోల్పోతూ ఉంటారు. కానీ ఒక్కసారి డిఫెన్స్లో చేరితే సల్యూట్ ఇవ్వడంలోనూ సల్యూట్ పుచ్చుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. మీ తల్లిదండ్రులు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. జీవితాంతం రోటీ కపడా ఒక మకానికి లోటు లేనిది ఏకైక సంస్థ డిఫెన్స్ సర్వీసెస్ అండ్ యూనిఫామ్ సర్వీస్, అది గ్రహించాలి. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ వెరీ స్పేసియస్ గ్రౌండ్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇదేంటంటే ఒక ఫీర్ ఉంటుంది, నేను సెలెక్ట్ అవుతానా లేదా. రన్నింగ్ పెట్టారు, 100 meters రన్నింగ్ ఉంది, 15 secondsలో రావాలి. వాడికి ఏంటంటే ఆ ఫీర్తో సగం ఉండదు. వీ విల్ గివ్ ఏ ర్యాపిడ్ ట్రైనింగ్. 100% వాడు ఈవెన్ 12-13 secondsలో కంప్లీట్ చేస్తాడు. ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే షార్ట్ పుట్ వేయడం, ఇలాంటి డిఫెన్స్లోకి కావాల్సిన
ఫిజికల్ ట్రైనింగ్ అంతా ఉంటుంది. అది కాకుండా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వాడికి ఎలాగుంటాయి, క్వశ్చన్స్ ఎలాగుంటాయి, ప్రీవియస్ పేపర్స్ అన్ని బోల్డ్ అండ్ పేపర్స్ మా దగ్గర ఉన్నాయి, అవి కూడా ఇస్తాం. ఇదేంటంటే ఏకైక సంస్థ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు, వేరే స్టేట్లో లేదు, ఇండియాలోనే నెంబర్ 1 వచ్చే ఇన్స్టిట్యూషన్ లాగా మేము చేస్తున్నాం. అది కాకుండా నా కోరిక ఏంటంటే 1,00,000 మంది తెలంగాణ యువతకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశం కల్పించడం గురించి మేము పెట్టింది. ఇదేంటంటే మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అని కొడితే www వచ్చేస్తుంది. యూట్యూబ్లో మా ప్రోగ్రామ్స్ అన్నీ చూడొచ్చు. ఇదేంటంటే బహదూర్పల్లి కుత్బుల్లాపూర్ మండలంలో పెట్టింది. ఎందుకంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సేమ్ రోడ్డు మీదే ఉంటుంది. ఇది చాలా దగ్గర. సికింద్రాబాద్ నుంచి 227 ఎక్కి టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఏదంటే టికెట్ ఇస్తాడు. ఎదురుకుండా మా ఆఫీస్ ఎదురుకుండానే బస్సు అవుతుంది. అందుకని చాలా ఈజీ. ఈ ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు మీకు కుదరకపోతే మీ పిల్లలకి లేకపోతే ఎవరికైనా చెప్పండి. ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కసారి మా విజిట్ చేయండి, మా అకాడమీ మీరే తెలుస్తుంది. ఎంతోమంది పేరెంట్స్ వస్తున్నారు, సార్ ఇది మాకు తెలియలేదు ఫస్ట్, ఏంటంటే మీరు ఎవరో చెప్తే విన్నాం, తర్వాత యూట్యూబ్లో చూసామని బోళ్ళంతమంది ఫ్యామిలీస్ వస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు, ఇటువంటి అకాడమీ ఎక్కడా లేదు సార్ అని. వీఆర్ గెటింగ్ ఓన్లీ ఫర్ గుడ్ నేమ్ అంతే. ఇట్ ఈస్ నాట్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, ఏదో లక్షలు కోట్లు సంపాదించాలని కాదు. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే జరాసే అసావధాని ఏమంటే చిన్న తప్పులతోటి వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఆ చిన్న తప్పులు మేము సరి చేస్తాం. కొన్ని పర్మనెంట్ ఉన్నాయి. ఇప్పుడు నైట్ బ్లైండ్నెస్ ఉంది, కలర్ బ్లైండ్నెస్ ఉంది. పోలీసుకి కలర్ బ్లైండ్నెస్ పనికిరాదు, దొడ్డి కాళ్ళు పనికిరావు, నాక్నీస్ అంటారు, ఫ్లాట్ ఫుట్ పనికిరాదు, హ్యామర్ టో పనికిరాదు. ఈ కొన్ని అవన్నీ మేము చూసి ముందే చెప్పేస్తాం. ఓవర్ వెయిట్ ఉంటే వాడిని ఎలా తగ్గించాలన్నది మేము ప్రయత్నిస్తాం. 100% మా దగ్గరకు వచ్చి 85 కేజీలు 90 కేజీలు ఉన్న లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉన్నాయి. వాడిని పర్ఫెక్ట్గా చేసి 65 కేజీలు చేసి పంపించిన ట్రైనీస్ ఉన్నాం మా దగ్గర. అంత ఎక్విప్మెంట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర తీసుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఫస్ట్ ఎంత నెగిటివ్ ఏంటంటే ప్రతిదీ టెన్షన్. దాని గురించి యువత ఏం చేస్తుందంటే ఈ టెన్షన్కి సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. నో, పాజిటివ్ యాటిట్యూడ్ ఫస్ట్ వస్తారు. మెడికల్గా ఫిట్, ఏ డిసీజ్ దగ్గర రాదు, జాబ్ రావడానికి 100%కు ఉపయోగపడుతుంది. ఇంకేం కావాలి వాడికి? ఏమో పెద్ద తల్లిదండ్రులు అంటే ఎక్కడ గౌరవం లేదు. ఇప్పుడు ఈ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటే చూడండి, వాడికి ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది డెఫినెట్గా బాడీలో వస్తుంది. చాలా లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. ఇది గ్రహించాలి. ఇది గ్రహించి రేపు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడే చూసుకోండి. ఎంతో దగ్గర 10 గంటలకు అక్కడికి వస్తే ఫ్రీ, మొత్తం అంతా వాడికి అయ్యే ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, రేపు అది కౌశల్ మేళా అన్నది కండక్ట్ చేస్తున్నాం. అది మీరు ఉపయోగపెట్టుకుని మీ అవకాశాన్ని ఈ 2016లో పోలీస్ యూనిఫామ్ వేసుకునే యువత అందరూ మీ కోరిక నెరవేరుతుంది. టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఉంది నీ చెంత. అందుగురించే చెప్పాను నేను, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో అడుగు పెట్టు, టోపీ పెట్టు, గన్ను పట్టు. ఎంత బాగుందో చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లలిత్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్. మీ ఊపిరి ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యం డిఫెన్స్ పోలీస్ సర్వీసులలో ఉద్యోగ అవకాశం. ఇదిగో టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ మీకోసం. భారత వైమానిక దళంలో అపార అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావేత్త టిఎన్ రావు సారథ్యం. సేనాదళం, నౌకాదళం, వైమానిక దళం, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో ప్రొఫెషనల్ శిక్షణ, క్రమశిక్షణ, ఉద్యోగ అన్వేషణలో రాణించేలా సుశిక్షణ. హైదరాబాద్ లో సువిశాల ప్రాంగణం, ఆధునిక శిక్షణ సదుపాయాల కల్పన, అనుభవం ఉన్న ట్రైనర్స్, స్పెషల్ డిఫెన్స్ ట్రైనింగ్ కిట్, చక్కటి హాస్టల్ వసతి, బలవర్ధక ఆహారం. ఆ పైన శిక్షణ తర్వాత తక్షణ ఉపాధి కోసం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ సెలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం? తర్ఫీదు పొందండి. డిఫెన్స్ కోర్సులలో తలెత్తుకు నిలబడండి ఉద్యోగంతో. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ సంప్రదించండి. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ నేవల్ హౌసింగ్ బోర్డ్, జల్వాయు టవర్స్, ఇలాచిగూడ, లోయర్ టెంపుల్, హైదరాబాద్. ఫోన్ 9347670142.